ఫ్రెండ్స్ మొత్తానికైతే ఎంతో కష్టపడి ఇదంతా కూడా పైకి ఎక్కేసి ఈశ్వరీదేవి గుహ ఉంటుంది కదా, గుహ ఎంట్రన్స్ తాపల దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా కొన్ని మెటుకలు అయితే ఎక్కిపోతే మెయిన్ గుహ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. చూడండి, లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా గుహ సున్నంలాగా అయితే కొట్టడం జరిగింది. మిగతా అంతా కొండ మీరు చూసినట్టయితే చూడండి, ఈ గుహ అంతా కూడా మీకు గంధం వాసన వస్తుందని చెప్పాను కదా, ఇదంతా కూడా ఎర్రమట్టి గంధం వాసన అయితే వస్తుంది. చూడండి, చాలా మంచి వాసన అయితే వస్తుంది. చాలా బాగుంది అసలు. ఈ గుహ లోపల పోతా అంటే వస్తూనే ఉంది. అమ్మవారి దర్శనం ఎప్పుడు దొరుకుతుందని ఎగ్జైటింగ్ అయితే ఉంది నాలో. చూడండి, ఇలాంటి గుహను చూడాలన్నా కూడా మనకు చాలా అదృష్టం ఉండాలి. కొంచెం దూరం గుహ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు టైల్స్ అయితే వేసినారు. చూడండి, ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మెటుకలు ఉన్నాయి. అక్కడ వరకు చల్లగానే ఉంది. అమ్మవారికి దగ్గర మనం చేరే కొద్దీ మొత్తం కూడా వేడి ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మవారి ఉగ్రరూపం అంటాం కదా, ఆ విధంగా ఇక్కడ కింద చల్లగా ఉంది. కొంచెం అమ్మవారికి దగ్గర వెళ్ళే కొద్దీ చెమటలు పట్టేస్తాను. చూడండి, ఇంత వేడైతే పెడుతుంది ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత. అమ్మవారి కానించి ఇక్కడ మీకు ఎడం పక్క చూసినట్టయితే ఇది ఒక గుహలాగా అయితే ఉంది. చూడండి, ఇటు నుంచి లోపల పోతేనా మనం ఇక్కడ నుంచి రవ్వలకొండకు అట్లా దారి ఉన్నాయన్నమాట. వేరే వేరే ప్రముఖ పుణ్యక్షేత్రాలకి చూపిద్దాం దానికి. చూడండి, లోపలగా ఉంది గుహ. పోయేంత మేర అయితే లోపల ఉంది, కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు అలో చేయట్లేదు లోపలికి. ఇటు సైడ్ చూసినట్టయితే ఇటు సైడ్ అమ్మవారికి కుడి చేతి పక్కన చూసినట్టయితే ఇక్కడ కూడా ఒక చిన్న గేట్ అయితే పెట్టినారు. చూడండి, ఇక్కడ నుంచి కూడా దారి అయితే ఉంది. ఇక్కడ పాములు ఉన్నాయన్న ఉద్దేశంతో ఈ గేట్ అయితే క్లోజ్ చేసినారు. చూడండి, ఇక్కడ కూడా లైట్లు వేసినారు. అంటే ముందు అయితే అలో ఉంది, ఇప్పుడైతే అలో లేదు. ఈ గుహ వచ్చి చాలా డేంజర్ అనమాట. ఎందుకంటే లోపల ఏం పాములు ఉన్నాయి ఏమున్నాయో కూడా తెలియదు. చూడండి, ఇంకా లోపలికి పోయే కొద్దీ అయితే ఉందన్నమాట దారి. అంతా కూడా లోపలికి పోయేంత మేర ఉంది దారి. పట్టుకో, కొందరం పోదామా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు అమ్మవారి దగ్గర అయితే అమ్మవారి ఉగ్రరూపం